గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనపడుతుంది కదా. ఇంతకీ ఏమిటా ప్రశ్న? దేవుడు మానవునికి సహాయం చేయని సందర్భం ఏమైనా ఉన్నదా? ఏంటిది? దేవుడు మానవునికి సహాయం చేయని సందర్భం ఏమైనా ఉన్నదా? ఈ ప్రశ్నకు సమాధానం, దేవుడు మానవునికి సహాయం చేయని సందర్భం ఏదీ లేదు, ఉండదు, ఉండబోదండి. కారణం, దేవుడు మానవునికి ఎల్లప్పుడూ సహాయంగా ఉంటారు. మానవుడు ప్రార్థన చేసిన వెంటనే దేవుని దగ్గర నుండి సహాయం అందుతుంది. అయితే ఒక సందర్భం ఉందండి. ఆ సందర్భాన దేవుడు మానవుడికి సహాయం చేయడు. ఏంటా సందర్భం? పాపము విషయమై, పాపపు కార్యముల విషయమై మానవుడు దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు, ఎంత మాత్రమును సహాయం చేయడు. అవునండి, పాపం విషయమై మానవుడు కొన్ని సందర్భాల్లో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏంటో తెలుసా ఆ ప్రార్థనలు? నేను బాగుండాలి, మా పక్కన వాళ్ళు బాగోకపోయినా పర్లేదు. నేను ఫలించాలి, నా పక్కన వాళ్ళు ఫలించకపోయినా పర్లేదు. వాళ్ళు ఎదురుగా ఉన్న వాళ్ళు ఈ విధంగా జీవిస్తున్నారు, నేను వారికన్నా గొప్పగా జీవించాలి అని అసూయతో, గర్వముతో, కోపముతో ఉన్న ప్రార్థనలు చాలామంది చేస్తూ ఉంటారు. అటువంటి ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడండి. జవాబు ఇవ్వకపోగా అందుకు శిక్షను అనుమతిస్తాడు. ఎందుకంటే అందరి మేలును కోరుకునేవారుగా దేవుని బిడ్డలు ఉండాలి కూడా. తమ స్వార్థాన్ని కోరుకుంటూ ఇతరుల యొక్క పతనాన్ని కోరుకోవడం, అది దేవుడు ఎంత మాత్రమును మెచ్చుకోరండి. పాపం విషయమై మానవుడు చేసే ప్రతి ప్రార్థనకు జవాబు రాదు. జవాబు రాకపోగా శిక్ష వస్తుంది. కాబట్టి మన జీవితాన్ని మార్చుకుందాం, సరిచేసుకుందాం. పాపం విషయమై జాగ్రత్త పడదాం, పరిశుద్ధంగా జీవిద్దాం, పరిశుద్ధ జీవితాన్ని కొనసాగిద్దాం. దేవునికి చేసే ప్రార్థనలో పరిశుద్ధతను కాపాడుకుందాం. రేపటిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.